జై శ్రీరామ్ మిత్రులారా, నేను ఈరోజు రెండు గ్రూపుల గురించి చెప్పదలుచుకున్నాను. వాళ్ళు పర్యావరణానికి ఏ విధంగా హాని చేస్తున్నారు అని. పర్యావరణానికి హాని చేసే వాళ్ళ గురించే నేను ఎక్కువ చెప్తుంటాను అన్నమాట. పర్యావరణాన్ని కాపాడాలి, రాబోయే తరాలకు పర్యావరణం పరిశుభ్రంగా ఉండాలి, తాగే నీరు ఉండాలి, పచ్చని చెట్లు ఉండాలి, భూమి అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి అని. వీళ్ళు ఎవరంటే ఆ రెండు వర్గాల వారు. మద్యం తాగే వాళ్ళు ఒకరు, ఇంకొకరు మాంసం తినే వాళ్ళు ఒకరు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రెండు. ఒకరినేమో మనము మాంసం తింటున్నాం కదా, వాళ్ళ డబ్బులతో వాళ్ళే తింటారు, మనకేంటి అని అనుకుంటారు. తర్వాత ఈ తాగే వాళ్ళ గురించి కూడా అలాగే అనుకుంటారు, వాళ్ళ డబ్బులతో వాడే తాగుతున్నాడు కదా, మనకెందుకు అని. కానీ వాళ్ళు పర్యావరణానికి ఏ విధంగా హాని చేస్తున్నారు అది చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, వాళ్ళు చాలా రకాలుగా పర్యావరణానికి హాని చేస్తున్నారన్నమాట. అదే ఇప్పుడు ఈరోజు వీడియోలో విశదీకరిస్తాను. చూడు, ఈ మద్యం తాగే వాళ్ళు, లేకపోతే ఈ మాంసం కొనేవాళ్ళు కానీ మాంసం తినేవాళ్ళు, వీళ్ళు ఎక్కువగా నల్ల సంచులే వాడుతుంటారు. అంటే నల్ల ప్లాస్టిక్ సంచులు. ఇంటి నుంచి సంచులు, టిఫిన్ డబ్బాలు తీసుకెళ్లే అలవాటు ఎవరికి ఉండదు. కానీ అక్కడ నుంచి తీసుకొచ్చిన సంచుల్ని ఎక్కడంటే అక్కడ చెత్తలో పడేస్తుంటారు. అది చాలా పర్యావరణానికి హాని అవుతుంది. ఆ నల్ల సంచులు, నల్ల ప్లాస్టిక్ సంచులు అసలు భూమి మీద పడితే కుళ్ళిపోవు. మీరు చూడండి, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండాల్సింది. అవి రీసైకిల్ కావు. మరి ఎట్లా ఉంటుంది? దాన్ని ఎక్కడైనా ఆహార పదార్థం పెట్టి బయట పడేస్తే జంతువులు తిని చనిపోతాయి. ఈ నల్ల సంచులు ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. మురికి కాలువలో మీరు చూడండి, వాళ్ళు ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు. మురికి కాలువలో పడేస్తారు, నదుల్లో పడేస్తారు, పంట కాలువల్లో పడేస్తారు, ఎక్కడంటే అక్కడ పడేస్తారు అన్నమాట. అది వాళ్ళు మొదట చేసే హాని. ఈ నల్ల ప్లాస్టిక్ సంచులు రోజు ఎన్ని వాడుతుంటారు మీరు చూడండి, లక్షల కోట్లు. మళ్ళీ నెలకు అయ్యేసరికి ఎన్ని కోట్లు అవుతాయి, సంవత్సరానికి ఎంత. ఇంకా భూమి మీద అలాగే ఉంటుంది. ఇంకా రెండవది ఏంటంటే, వీళ్ళు భూమి మీద అట్లనే వేస్తే ఈ వాతావరణము, ఇది వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్లు భూమిలోకి ఇంకాల కదా, వర్షము నీరు భూమిలోకి ఇంకదన్నమాట. అట్లనే పైనే ఉంటుంది అన్నమాట. అందుకనే భూగర్భ జలాలు చాలా చోట్ల కూడా సిటీలలో అడుగంటి పోవడానికి కారణం ఏంటంటే ఇదే. ఈ నల్ల సంచులు కానీ, వేరే ప్లాస్టిక్ సంచులు కానీ విపరీతంగా వాడి భూమి మీద వేస్తున్నాం కదా మనం, నీళ్లు భూమి లోపలికి ఇంకిపోవు. అది గమనించక చాలామంది ఏమనుకుంటున్నారు, ఏదో కారణం ఉంది, ప్రభుత్వం ఏదో అది చేయాలి ఇది చేయాలంటారు. కానీ మనము అలవాట్లను మార్చుకోవాలని ఎవరు అనుకోవడం లేదు. మరి ఎందుకు అనుకోవడం లేదంటే అదే అనమాట. మద్యం తాగే వాళ్ళు ఎవరు చెప్పిన మాట వినరు. ఎవరికి కనపడకుండా సీసాలు తీసుకుపోవాలనుకుంటారు. చాలామంది మద్యం తాగే వాళ్ళు ఏంటంటే సొంత డబ్బులతో ఎవరు తాగేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగానైనా సరే సాయంత్రానికి అక్రమంగా ప్రభుత్వ అధికారులు అయితే ఒక 2-3 వేలు సంపాదించుకొని లంచాల ద్వారా ఒక 1000 రూపాయలు ఖర్చు పెడదాం సారాకు, స్నేహితులతో కలిసి సారా తాగుదాం అంటే, సారా అంటే ఇదే మద్యమే అని అనుకుంటారు. వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్ ఉంటుంది అనమాట. మద్యం తాగే వాళ్ళందరిది కూడా ఈ తాగుబోతుల గ్యాంగ్ ఉంటుంది కదా, దానికి మంచి పేరు ఏంటంటే మధు ప్రియుల గ్యాంగ్ అంట. వీళ్ళంతా కలిసి సాయంత్రం కానీ ఎక్కడైనా కలుస్తుంటారు అనమాట. ఇంకా 31 డిసెంబర్ వచ్చిందంటే ఇది తాగుబోతుల పండుగ అంట. ఆ రోజు ఇంకా చూడండి ఎట్లా ఉంటుందో. వాళ్ళు ఇంకా రాత్రి అంతా తాగుతూనే ఉంటారు. దానికోసమని ముందే చెట్ల దగ్గర, పుట్టల దగ్గర, ఎక్కడంటే అక్కడ క్లబ్లలో, తర్వాత బార్లలో, ఎక్కడంటే అక్కడ ముందే అన్ని రిజర్వ్ చేసుకొని ఉంటారు. దానికోసం టికెట్ కూడా ఏదో మనకేదో పండుగ అయినట్టు వాళ్ళకు. అదేది ఎవరిది, బ్రిటిష్ వాడికి జనవరి 1 పండుగ కావచ్చు, మనకు పండుగనా. కానీ వీళ్ళు 31 డిసెంబర్ నుంచి అంతా తయారు చేసుకుంటారు. ఇంకా డబ్బులు మాత్రం లక్షల కోట్లలో ఖర్చు అవుతుంటాయి. మీరు చూడండి, ఆ రోజు ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి, ఎంతమంది చనిపోతుంటారు. తాగి డ్రైవింగ్ చేసేది, ఇతరులను చంపేస్తుంటారు. మీకు చూసే ఉంటారు బంజారా హిల్స్లో ఇది రమ్యశ్రీ అనే అమ్మాయిది కానీ, వాళ్ళ తాతను కానీ, ఇంకొకరు కానీ చాలామంది చనిపోయినారు కదా. వీళ్ళంతా తాగి డ్రైవింగ్ చేసిన వాళ్ళే. ఉదయం తాగుతారు వాళ్ళు, మధ్యాహ్నం తాగుతారు, రాత్రి తాగుతారు. నేను ఇక్కడ పాలకొల్లు అనే ఊరు అక్కడ ఉంది గోదావరి జిల్లాలో, అక్కడ వెళ్ళినప్పుడు చూశాను కదా, 6 గంటలకే అక్కడ పోయి వాళ్ళు షాప్ దగ్గర పోయి కొనుక్కొని తాగుతున్నారు. అదే ఆశ్చర్యం అన్నమాట. ఇంకా కరీంనగర్లో కూడా అంతే. ఇంకా కొన్ని ఊళ్ళలో చూస్తుంటా కదా. అంటే నేను ప్రత్యక్షంగా చూసినది మాత్రమే చెప్తున్నాను. ఈ విధంగా జరుగుతుంది. అంటే వాళ్ళు 6 గంటలకే తాగడానికి ముందుకు వచ్చేస్తారు. అంటే ఈ కుటుంబ బాధ్యత ఏ మాత్రము పట్టించుకోరు తాగుబోతులు. అది మద్యం తాగే వాళ్ళు, ఈ సీసాలు, వాళ్ళు తాగి పడేసిన సీసాలు కోట్లలో, ప్రతిరోజు కూడా కోట్లలో అవుతున్నాయి అన్నమాట. అది వాటిని ఎట్లా డిస్పోజ్ చేయాలని ఎవరికి అర్థం కావడం. కొన్ని సీసాలు అంటే బీర్ల సీసాలు కానీ ఇవన్నీ కూడా అవి రీసైకిల్ అయిపోతాయి. పగిలిపోయినా కూడా మళ్ళీ వాటిని కొత్త సీసాలుగా తయారు చేస్తారు. కానీ ఇంకా కొన్ని సీసాలు ఉన్నాయి కదా, అవి చాలా గట్టిగా ఉంటాయి, అవి రీసైకిల్ కావు.
అందుకని ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు. వాళ్ళేంది మళ్ళీ విదేశీ మద్యం మళ్ళీ దాంట్లో నింపి అమ్ముతారని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు, ఆ సీసాలను పగలగొట్టేస్తారు అన్నమాట. అంటే వీళ్ళు పొలంలోనో ఎక్కడ చెట్టు కింద లేకుంటే పోతూ కారులో పోతూ ఎక్కడైనా తాగుతారు కదా, ఆ సీసాను వెంటనే పగలగొట్టి అక్కడే పడేస్తారు. ఇప్పుడు పొలంలో వాళ్ళకి ఎంత నష్టం చెప్పండి. ఎక్కడైనా ఖాళీ పంట లేని పొలం ఉంది అనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ పోయి కూర్చుంటారు చెట్టు ఉంటే కినా, అక్కడనే సీసాలన్నీ పగలగొట్టేసి వచ్చేస్తారు అనమాట. అంటే వాళ్ళు బాగుంటే పర్వాలేదు, మిగతా వాళ్ళు ఏమైపోయినా వాళ్ళు పట్టించుకోరు, అది గుర్తు పెట్టుకోండి. అంటే వాళ్ళు మాత్రం మళ్ళీ తాగేసి వెళ్ళిపోతారు ఆ స్థలం నుంచి. కానీ తర్వాత ఆ పొలం వ్యక్తి చాలా బాధపడతాడు. అది రైతులకు కానీ మిగతా పని చేసే వాళ్ళకి కానీ ఈ సీసా ముక్కలు కోసుకుంటాయి అన్నమాట. అది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చెప్తాను. మద్యం తాగే వారికి ఎక్కువ మత్తు ఇవ్వాలని కలిగించాలని అమ్మే వాళ్ళు ఏం చేస్తారు, ఈ కల్తీ మందులు ఎక్కువ తయారు చేస్తున్నారు. చాలా వరకు ఒక సినిమాలో చూపించారు కదా, వాళ్ళే సీసాలకు లేబుల్ వేస్తుంటారు, మత్తు అదే సారాన్ని నింపుతుంటారు, ఎక్కువ మత్తు వచ్చేది, ఇట్లా చేస్తుంటారు. అవే కావాలని కొంతమంది ప్రజలు కోరుకుంటారు అన్నమాట. మేము కాస్ట్లీ బ్రాండ్లు కాస్ట్లీ కొనలేము, ఇది తక్కువ ధరలో ఎక్కువ మత్తు ఇస్తాయి కాబట్టి వీటినే కొంటామని కూడా చెప్తారనమాట. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ ఆరోగ్యం పాడైపోయి తొందరగా చనిపోతారు. చనిపోయేది మీరు ఎన్ని చోట్ల చూసారంటే, నిజామాబాద్లో చాలా మంది చనిపోయారు, ప్రతి సంవత్సరం చనిపోతూనే ఉన్నారు. తర్వాత అస్సాంలో అక్కడ చనిపోతున్నారు ఈ కల్తీ సారా తాగి. తర్వాత ఈ మధ్య రీసెంట్గా చూసాం కదా మనము, కేరళ కానీ తమిళనాడు కానీ ఎక్కడైనా సరే, కేరళలో ఏంటంటే విపరీతంగా తాగుబోతులు ఉంటారు, అక్కడ ఎక్కువ తాగుబోతులు ఉండేది అక్కడే. మరి వాళ్ళు కల్లకురిచి అనే చోట దాదాపు 100 మంది దాకా చనిపోయినట్టున్నారు. అంటే అది ఎట్లా అంటే అది రికార్డ్ అయిందో లేదో కానీ ఫస్ట్ 50 మంది చనిపోయారు, 100 మంది ఆసుపత్రిలో ఉన్నారని చెప్పారు. తర్వాత డేటా రాలేదు మనకు ఎంతమంది చనిపోయినారు మొత్తం అని. అంటే దాదాపు 100 మంది దాకా చనిపోయి ఉండొచ్చు. మీరు ఇప్పుడు ఆలోచన చేయండి, ఒక విలేజ్ కానీ ఒక గ్రామం కానీ 2 గ్రామాలు కానీ 100 మంది చనిపోతే 100 కుటుంబాలు ఎట్లా చిన్న భిన్నమవుతాయి మీరు ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేసి ఇది తాగుడు మనము మానిపించాలనా, మనకు దగ్గరున్న వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి మానిపించాలి అని అనుకోవాలి మనం. అంతేగాని తాగుతున్నాడు వాడి డబ్బుతో వాడు తాగుతున్నాడు, వాడి డబ్బుతో వాడు తింటున్నాడు కదా మనకెందుకు అనుకుంటే ఇట్లే ఉంటుంది. కుటుంబం చిన్న భిన్నం అవుతుంది. ఇక్కడ నేను చాలా మందిని చూశాను, సాయంత్రం అవుతుంది తాగేది, వాళ్ళు మోటార్ సైకిల్ కారు తీసుకుపోతారు, ప్రమాదం చేసి చనిపోతున్నారు, కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది. ఇంత నష్టం ఉన్న మద్యాన్ని ఎవరైనా మానుకోండి అంటే మాత్రం అది మాత్రం లేదు. మీరు బల చెప్పినారు లేండి, మీరు అన్నం మానుకోండి ముందు అంటున్నారు. నేనే చెప్పి చూశాను, బాబు అటు తాగొద్దయా బాబు అంటే, మీరు అన్నం మానుకుంటారా, మానుకోరు కదా, మేము ఇది అంతే అంటారు. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 10,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది మద్యం వలన రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడు అది 20,000, 30,000, 40,000 కోట్లు దాటింది. ఒకరోజే 100 కోట్లు 200 కోట్లు ఇట్లా అమ్ముతున్నారన్నమాట. అంటే ప్రజల దగ్గర చూడండి ఎంత డబ్బు ఉందో. అంటే ఇవన్నీ పథకాలన్నీ ఇచ్చారు కదా, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసిన కాంట్రాక్టర్లు కానీ, లేకపోతే ఈ గొర్రెల స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కానీ, చేపల పథకం ద్వారా కానీ, ఇంకా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇటువంటివన్నీ, ఇంకా పెన్షన్లు విపరీతంగా వస్తాయి, ఇందిరమ్మ ఇల్లు వచ్చేసా. దాంతో ఏమవుతుందంటే అందరూ కూడా ప్రతి ఒక్క చిన్న పనికి కూడా ఒక పార్టీ ఏర్పాటు చేసుకోవడం, విందు, విపరీతంగా మద్యం తాగడం. కొన్ని పెళ్లిళ్ళలో చూశాను కదా, ఆ డ్రమ్ములలో సీసాలు అన్నీ పెట్టింటారు, ఎన్ని కావాలంటే అన్ని ఐస్ ముక్కలు వేసి ఒక డ్రమ్ములో, పెద్ద డ్రమ్ములో ఆ బీర్ సీసాలన్నీ పెడతారనమాట. కావాల్సిన వాళ్ళు పోయి తీసుకొని తాగుతుండొచ్చు అట్లా అనమాట. ఇంకా కొన్ని పెళ్లిళ్ళలో వేడుకలలో ఏంటి, మొత్తం మద్యం అంతా కూడా ఒక పెద్ద బుడ్డిలో వేసి కింద ట్యాప్ పెట్టేస్తారు అనమాట. ఎవరికి కావాల్సినది వాళ్ళు గ్లాస్ తీసుకుపోయి ఎంత కావాలంటే అంత తాగండి అని. అంటే ప్రతి ఒక్క విందులో ఇదొక భాగం అయిపోయింది అనమాట. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇదే ఏదో ఒక రకంగా అనమాట, ఎవరినొకరిని కొంప ముంచి. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అంటున్నారు కదా, ఆ డబ్బు వస్తే ప్రజల దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు మిగిలిపోతాయి. ఇప్పుడే చాలా డబ్బులు మిగిలిపోతున్నాయి ఈ ఉచిత బస్సు ద్వారా అని. ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళు మద్యానికే ఖర్చు పెడతారు. ఇప్పుడు 40,000 కోట్లు సంవత్సరానికి ఆదాయం వచ్చిందంటే ప్రజల దగ్గర ఎంత ఉన్నట్టు మీరు ఆలోచన చేయండి. ఇంకా కొత్త పథకాలన్నీ వస్తాయి కదా, ఇంకా నిరుద్యోగ భృతి కానీ, మహిళలకు 2,500 లేకపోతే తులం బంగారం. మరి ఈ పథకాలన్నీ వచ్చినప్పుడు ప్రజల దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు, అంతకుముందు రైతు బంధు, కోటీశ్వర్లకు కూడా రైతు బంధు వస్తుండే కదా,
ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళకు మంచి అవకాశం అన్నమాట. ఈ మద్యం తాగనీకి ఏం చేస్తాను లేరా పని, మనకు ఫ్రీగా వచ్చింది కదా ₹1,00,000 అని. ఒక ఇంట్లో పంట రుణం అప్పుడు 2007లో మాఫీ అయిపోయింది కదా, అంటే 2008లో మాఫీ చేశారు, 2007 వరకు ఉన్న నిల్వలు. అప్పుడు ఒక ఇంట్లోనే ఒక్కొక్కరికి 3 లక్షలు వచ్చేసింది ఉచితంగా. ఇంకా తర్వాత 2014లో 2019లో ఇట్లా అన్ని డబ్బులు లక్షలు వస్తూనే ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కూడా వీళ్ళు ఇట్లా ఖర్చు పెడుతున్నారు మద్యాన్ని, మళ్ళీ ప్రభుత్వానికే ఇస్తున్నారు, ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు. నాకు అందరికీ తెలిసింది ఏంటంటే చాలామంది ఈ నాన్ వెజిటేరియన్ అంటే మాంసాహారం అంటే కోళ్ళు, కోడిగుడ్లు, మేకలు, గొర్రెలు, ఈ చేపలు లేకపోతే రొయ్యలు ఇవి మాత్రమే తింటారని మనం అనుకున్నాం. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు రకరకాల జంతువులు తింటున్నారు అనమాట. అడవిలో పెరిగే జంతువులు కానీ పక్షులను కానీ అంటే ఇతర జంతువులకు ఆహారమైన వాటిని కూడా వాళ్ళు పట్టుకొని వచ్చి చంపి తింటున్నారు అనమాట. దానివల్ల ఏమవుతుంది, పర్యావరణం ఆటోమేటిక్గా నాశనం అవుతుంది. అంటే ఇతర జంతువులకు ఆహారం దొరకక అవి అడవిని వదిలేసి అడవిని పల్లెటూళ్ళకు లేకుంటే టౌన్లకు వచ్చేసి ఇక్కడ పెరిగే కుక్కలను కానీ కోళ్ళను కానీ ఇంకా వేరే జంతువులను గేదెలను కానీ వీటన్నిటిని కూడా చంపి తీసుకెళ్తుంటాయి. సింహాలు వచ్చేస్తాయి, చిరుతలు వచ్చేస్తాయి. ఇప్పుడు మహానందిలో చిరుత తిరుగుతుంది అంటున్నారు, తిరుపతిలో చిరుత తిరుగుతుంది అంటున్నారు. ఇట్లనే ఉంటుంది అన్నమాట. వాటికి ఆహారాన్ని అంతా కూడా మనం దొంగిలించేసి మనమే తినేసినాం. ఇంకా అటువంటిప్పుడు వాటికి ఆహారం దొరకకపోతే ఏం చేస్తాయి, వెతుక్కుంటూ వస్తుంటాయి. 100 కిలోమీటర్ల దూరమైనా కూడా అవి ప్రయాణం చేయగలవు. వాటికి వాసన గ్రహించే శక్తి ఉంది. ఇప్పుడు నేను చూశాను కదా, అడవి పందులను చంపేస్తున్నారు, తింటున్నారు, కుందేళ్లను చంపేస్తున్నారు, తింటున్నారు. ఇంకా ఆఖరికి పాములను, ఒంటెలను, గేదెలను, ఇంకా జింకలను, ఇంకా ఒకటేంటి ఇట్లా ఎన్ని రకాల జీవరాశులను చంపుతున్నారు చూడండి. అంటే ఇవన్నీ కూడా వేరే జంతువులకు ఆహారం అన్నమాట. ఇప్పుడు కుందేళ్ళు కానీ ఇంకా జింకలు కానీ దొరకకపోతే చిరుతలు, పులులు, సింహాలు అన్నీ కూడా కొండ చెలువలు అన్నీ కూడా మన పల్లెల్లోకి రావాల్సిందే. అడవి దగ్గర ఉన్న పల్లెల్లోకి వచ్చేస్తాయి. తర్వాత ఈ దున్నపోతులు, అడవి దున్నలు ఉన్నాయి కదా, వాటిని వీళ్ళు ఎవరైనా చంపుకొని తిన్నారనుకోండి, సింహాలు వచ్చేస్తాయి. తర్వాత చేపలు ఇంకా ఇటువంటి పాములను తింటున్నారని చెప్పాం కదా, అవి దొరకకపోతే గద్దలు, మనము సాగే జంతువులు కానీ లేకుంటే పక్షులు కానీ అవి తీసుకెళ్తాయి. ఇప్పుడు విపరీతంగా చాలామంది అడవిలో పెరిగే పక్షులను పట్టుకొని చంపి తింటున్నారు కదా, అవన్నీ దానికి పర్యవసానం ఏంటంటే పర్యావరణానికి మిడతలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు పాకిస్తాన్లో కానీ రాజస్థాన్లో కానీ గుజరాత్లో మన దేశంలోని గుజరాత్ రాష్ట్రంలో కానీ చూడండి, ప్రతి సంవత్సరం విపరీతంగా ఈ మిడతల దండు దాడి చేస్తుంటుంది. ఎందుకంటే ఇదే మనం అడవి పక్షులను విపరీతంగా చంపడం వలన వాటికి ఈ మిడతలను చంపే వాళ్ళు ఎవరు లేకపోవడం వలన అవి సంతానం లక్షలు కోట్లు అయిపోతున్నాయి, మేఘాల మాదిరి వచ్చేస్తున్నాయి. ఈ దోమలు ఎట్లా పెరిగినాయో అట్లా మిడతలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ మధ్య మీరు చూసే ఉంటారు వార్తల్లో, చిలుకూరు బాలాజీ దేవాలయానికి ఎంతమంది అంటే అంతమంది వాహనాలు, అంటే వేలల్లో 10,000 మందికి పైగా తోసుకుంటూ వెళ్ళారు ఆ గుడి దగ్గర. గరుడ ప్రసాదం అని సంతానం లేని వారికి పెడుతున్నాం. అంటే మన చుట్టుపక్కల చూడండి ఎన్ని లక్షల మంది సంతానం లేని వాళ్ళు ఉన్నారో. దానికి కారణం ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను. ప్లాస్టిక్ సీసాలో నీళ్లు విపరీతంగా తాగడం ఒకటి, ఈ బ్రాయిలర్ కోడి తినడం ఒకటి అన్నాడు. విపరీతం అన్నమాట. ఎట్లా తింటున్నారంటే దాన్ని అసలు అది రుచి పచి లేనిది, అది బ్రాయిలర్ కోడిని తినడము. ఈ నీళ్లు కూడా చప్పగా ఉంటాయి, అవి నీళ్లు రుచే ఉండవు. ప్లాస్టిక్ సీసాలో అమ్ముతుంటారు కదా బయట, 20 రూపాయలకు 25 రూపాయలకు. కొంతమంది ఇట్లా మేము కాస్ట్లీ హిమాలయ ఫిల్టర్ వాటర్, అది ఇదే మినరల్ వాటర్ మేము వాడతామంటారు. ఏ వాటర్ అయినా కూడా మన మున్సిపల్ వాటర్కు తక్కువే. అది ఇంటి నుంచి నీళ్లు తీసుకెళ్ళమంటే చాలామందికి నామోషి కదా, అక్కడ బయట తీసుకొని కొంటారు, డబ్బులన్నీ పోతూనే ఉంటాయి. ఏదో ఒక కోటీశ్వర్లు అయినట్టు చిన్నోడు కూడా, సార్ నీళ్ళ సీసా ఉందా అంటాడు. నీళ్ళ సీసాలు అమ్మమ్మ బాబు అని చెప్తే ఇంకా అట్నే వెళ్ళిపోతారనమాట. నీళ్ళ సీసాలు ఇప్పుడు చాలామంది చాలా కిరాణా షాప్లో పెట్టుకుంటున్నారు, జనరల్ స్టోర్లో పెట్టుకుంటున్నారు. చాలామంది అనమాట అమ్మడం, అదొక బిజినెస్ అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారు, ఖాళీ సీసాలను తీసుకొస్తారు, మళ్ళీ దాంట్లో నింపి మామూలు నీళ్ళనే వాళ్ళు మళ్ళీ అమ్ముకుంటుంటారు అన్నమాట. రైళ్లలో జరిగే పని ఇదే. అదేం శుభ్రంగా ఏముండవు. అట్లా తాగి చాలామంది ఏమైనారు, పాపం పిల్లలు పుట్టక
చాలామంది అవస్థ పడుతుంటే ట్రీట్మెంట్కి వెళ్తారు కదా పిల్లలు సంతానం కోసము, అప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట, మీరు మాంసాహారము ఈ ట్రీట్మెంట్ సమయంలో మీరు తినకూడదు, మళ్ళీ మీకు ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు కూడా మీరు నాన్ వెజిటేరియన్ ఏ మాత్రము మీరు వాడకూడదు, అదే తినకూడదు, మీరు సేవించకూడదు, అదే చెప్తారన్నమాట. అంటే దాని నాన్ వెజిటేరియన్ అంటే ఈ ఇప్పుడు దొరికేది వాళ్ళకి తెలుసు, డాక్టర్లకు కూడా బ్రాయిలరే దొరుకుతుంది. చాలామంది అంటే చీప్గా బిహేవ్ చేస్తారు, ఇదేనా బ్రాయిలర్ కోడే తింటారు, తర్వాత దేశవాళీ కోడిని చాలా తక్కువ మంది తింటారు, కోళ్ళు కూడా అవి కూడా చాలా తక్కువ ఉంటాయని. అందుకోసమనే వాళ్ళు బ్రాయిలర్ కోడి కాబట్టి ఏ కోడి మాంసం కానీ వీళ్ళు మాంసం తింటున్నారు కాబట్టి వద్దంటారు. మీరు కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు దీన్ని, వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ బట్టి ఈ నాన్ వెజిటేరియన్ మాంసాహారాన్ని తినకూడదనే చెప్తారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, తర్వాత మీరే అవస్థ పడతారు. మరి తర్వాత 40-50 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదనుకోండి, మీ ఆస్తి అంతా కూడా ఏం చేయాలో మీకే దిక్కు తెలియదన్నమాట. ఇప్పుడు చూడండి, మీకు సమంత కానీ నాగ చైతన్య కానీ వాళ్ళు 30లో పెళ్లి చేసుకున్నారు, 35లో విడాకులు తీసుకున్నారు, మరి 40కి కూడా వాళ్ళకి పిల్లలు లేకపోతే ఎట్లా ఉంటుంది? వాళ్ళ ఆస్తి అంతా సంపాదించినంత పిల్లలు ఉంటే కదా సంతోషం ఉండేది ఏదైనా కూడా. తర్వాత సమాజానికి పనికి వచ్చే ఇంకో విషయం మీద వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.